Hello my dear friends, welcome to my YouTube channel. I am Vavilala Swaruparani. నేను జ్యోతిష్యం ఇన్ డైలీ లైఫ్ గురించి తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా జ్యోతిష్యంను మనము నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించడం గురించి వీడియోలు చేస్తున్నాను. మన నిత్య జీవితంలో దీనిని ఉపయోగించుకొని ముందుకెళ్లాలని నా యొక్క ఆకాంక్ష. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పుబ్బ నక్షత్రం గురించి తెలియజేస్తాను. పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. 1వ పాదము మో, 2వ పాదము టా, 3వ పాదము టీ, 4వ పాదము టా కొమ్మిస్తే 2. మో టా టీ 2 అనే జన్మనామం గల వాళ్ళందరూ కూడా పుబ్బ నక్షత్రం కిందకి వస్తారు. వీళ్ళు సింహరాశి చెందుతుంది. ఇది 5వ రాశి సింహరాశి. గణము మనుష్య గణము, నాడి మధ్య నాడి, యోని ఎలుక. నక్షత్రాధిపతి శుక్రుడు. పుబ్బ నక్షత్రానికి అధిపతి శుక్రుడు. వీరు మంచి రొమాంటిక్ జీవితము మరియు సృజనాత్మకత, సౌందర్యం మీద ఆసక్తి గలవారు. ఈ పుబ్బ నక్షత్రానికి వివాహ వ్యవస్థలో ఏ నక్షత్రం కలుస్తుంది, ఏ నక్షత్రంకి ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అనే విషయాలను తెలియజేస్తాను. జాగ్రత్తగా వినండి. అశ్విని నక్షత్రానికి 27 పాయింట్లు అండి. భరణి 19, కృత్తిక 21, కృత్తిక 2, 3, 4 పాదాలు 22, రోహిణి 25, మృగశిర 1, 2 17 పాయింట్లు అండి. ఇది కలవదు. తర్వాత మృగశిర 3, 4 20 పాయింట్లు, ఆరుద్ర 28, పునర్వసు 1, 2, 3కి 27, తర్వాత పునర్వసు 4వ పాదానికి 22. పుష్యమికి 16 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి ఆలోచించాలండి. ఆశ్లేష కూడా 16 పాయింట్లు మాత్రమే వస్తున్నవి. తర్వాత మఖ నక్షత్రానికి 30, పుబ్బాకు 28, తర్వాత ఉత్తర 1వ పాదం 34, ఉత్తర 2, 3, 4 పాదాలకు 24, హస్తాకు 22, చిత్త 1, 2 పాదాలకు 8 పాయింట్లు మాత్రమే వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి. తర్వాత చిత్త 3, 4 పాదాలకు 11 పాయింట్లే వస్తున్నవి, రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. స్వాతికి 25, విశాఖ 1, 2, 3 పాదాలు 19, తర్వాత విశాఖ 4వ పాదం 26, అనురాధకు 24, జ్యేష్ఠ 24, తర్వాత మూలకు 19, పూర్వాషాఢ 19, ఉత్తరాషాఢ 1వ పాదం 27, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 21, తర్వాత శ్రవణం 18. నెక్స్ట్ ధనిష్ట 1, 2 పాదాలకు 4 పాయింట్లు మాత్రమే వస్తున్నాయండి. తర్వాత ధనిష్ట 3, 4 పాదాలకు 11 పాయింట్లు మాత్రమే ఉంటుంది. ఇవి రెండు కూడా రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శతభిషం 19, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 24 పాయింట్లు, తర్వాత పూర్వభద్ర 4కు 23, ఉత్తరభద్రకు 16 పాయింట్లు వస్తున్నాయి కాబట్టి గమనించగలరు. రేవతికి 24 పాయింట్లు. ఈరోజు కలిసే నక్షత్రాలకు ఎన్ని పాయింట్లు వచ్చినవి, కలవని నక్షత్రాలకు ఎన్ని పాయింట్లు వచ్చినవి ఎవరికి పుబ్బ నక్షత్ర జాతకులకు తెలియజేయడం జరిగింది. మరొక్కసారి కలవని వాటి గురించి చెప్తాను వినండి. మృగశిర 1, 2 పాదాలకు 17, తర్వాత పుష్యమి 16, ఆశ్లేష 16, చిత్త 1, 2 పాదాలు 8, చిత్త 3, 4 పాదాలకు 11, ధనిష్ట 1, 2 పాదాలు 4, ధనిష్ట 3, 4 11, ఉత్తరాభాద్రకు 16. ఇవి గమనించుకొని వివాహ వ్యవస్థలో పుబ్బ నక్షత్ర జాతకులు బయోడేటా కనుక వచ్చినట్లయితే విచారించి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వివాహ వ్యవస్థలో తప్పనిసరిగా జ్యోతిష్ శాస్త్రాన్ని ఉపయోగించండి. వివాహ వ్యవస్థను పటిష్టపరచండి. తర్వాత తారాబలము. పుబ్బ నక్షత్రానికి తారాబలం కనుక చూసినట్లయితే భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 కూడా వీరికి జన్మతారనే. మీరు క్యాలెండర్ తీసి చూడగలిగితే ఆ రోజు భరణి వచ్చినా, పుబ్బ వచ్చినా, పూర్వాషాఢ వచ్చినా కూడా వీరికి జన్మతార వస్తుంది. తర్వాత కృత్తిక, ఉత్తరాషాఢ వీరికి సంపత్తార, తర్వాత రోహిణి, హస్త, శ్రవణం విపత్తార, తర్వాత మృగశిర, చిత్త, ధనిష్ట క్షేమత్తార, తర్వాత ఆరుద్ర, స్వాతి, శతభిషం ప్రత్యేకతార, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర సాధనతార, పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర నైదనతార, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి మిత్రతార, అశ్విని, మఘ, మూల పరమ మిత్రతార. కొన్ని మంచి నక్షత్రాలు కూడా వీళ్ళకి పడాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర చాలా మంచి నక్షత్రాలు.
కానీ వీళ్లకు ఈ పుబ్బ జాతక భరణి గాని పుబ్బ గాని పూర్వాషాఢం ముగ్గురికి కూడా అది మనకు నైదన తారలో ఉంటుంది. కాబట్టి ఆ మంచి నక్షత్రాలు అని చెప్పి మనము నైదన తారలో ముహూర్తాలు అట్లాంటివి పెట్టకూడదు. తప్పనిసరిగా ఒక్కొక్కరి యొక్క తారాబలము పరిశీలించి వాళ్లకు సంపత్తారలో గాని, క్షేమతారలో గాని, మిత్రతారలో గాని, సాధనతారలో గాని, పరమమిత్రతారలో మాత్రమే ఏదైనా ముహూర్తాలు గాని శుభకార్యాలు చేసినప్పుడు ఇవి తారాబలము తప్పనిసరిగా చూసుకోవాలను. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు కూడా తారాబలాలను చూసుకోవాలి. తర్వాత పుబ్బ, దీనిని పూర్వ పాల్గొని నక్షత్రం అని కూడా అంటారు. దీనికి అధిపతి శుక్రుడు. వీరు వజ్రం ధరించాలి, డైమండ్ అంటే ఏదైనా నగల రూపంలో మనం వజ్రం అయితే వీరికి చాలా బాగుంటుంది. తర్వాత దేవత భోగాధిపతి. వీరు శుక్రుడి అనుగ్రహంతో వీరు ప్రేమతో ఆనందంతో జీవించేవారు. సౌందర్యము, కళ మరియు సృజనలో అభిరుచి కలిగి ఉంటారు. జీవితం అంటే సంతోషంగా బాగుండాలని ఆశపడేవారు. కళారంగాలలో ప్రతిభ, సంగీతము, నాట్యము, ఫ్యాషన్, సహజమైన ఆకర్షణ కలిగి ఉండే వ్యక్తిత్వము కలవారు. ఖర్చుకు ఎక్కువగా మొగ్గు చూపే తత్వము. వీరు శుక్రునికి పూజలు, శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసినట్లయితే ఆత్మ నియంత్రణ సాధన జరుగుతుంది. కాబట్టి పుబ్బ నక్షత్రానికి శుక్రుడు ఆదిదేవత కాబట్టి శుక్రుడిని ఆరాధించినట్లయితే మంచి జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.